రేణుక ఎల్లమ్మ ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? సంపూర్ణగాథ తెలుసుకుందాం. భూలోకంలో పాపం అధికమై ధర్మం క్షీణించిన కాలంలో ప్రజలను రక్షించటానికి ఆదిశక్తి పుట్టలో చిన్నారి రూపంలో అవతరించింది. ఆ చిన్నారి ఏడుపు విని కైలాసం నుండి దిగివచ్చిన పరమశివుడు ఆమెను ముద్దాడి కైలాసానికి తీసుకెళ్లాడు. అక్కడ పార్వతీదేవి ఆ పాపకు రేణుక ఎల్లమ్మ అని పేరుపెట్టి తన సొంత కుమార్తెలా అల్లారుముద్దుగా పెంచింది. ఎల్లమ్మ యుక్తవయసుకు రాగానే ఆమెకు తగిన వరుడిని వెతకటానికి శివుడు ముల్లోకాల్లో ప్రకటన చేశాడు. ఎందరో దేవతలు మునులు వచ్చినప్పటికీ శివుడు పెట్టిన కఠిన పరీక్షల్లో జమదగ్ని మహర్షి మాత్రమే విజయం సాధించాడు. అయితే రాజైన కార్తికేయుడు ఈ వివాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా జమదగ్ని సర్వ విద్యలు నేర్చుకుని వచ్చిన తర్వాతే వివాహం జరుగుతుందని శివుడు షరతు విధించాడు. జమదగ్ని విద్యలు నేర్చుకోవటానికి భూలోకానికి బయల్దేరగా ఆయనను విడిచి ఉండలేక ఎల్లమ్మ కూడా కైలాసాన్ని వీడి ఆయన వెంట నడిచింది. అడవులగుండా ప్రయాణిస్తూ సుకుమారమైన తన పాదాలకు ముళ్ళుగుచ్చుకుంటున్నా భరిస్తూ సాగిపోయింది. ఒకచోట జమదగ్ని నిద్రపోతుండగా ఎల్లమ్మ తన మహిమతో ఒక పట్టణాన్ని నిర్మించింది. కాని జమదగ్ని అది చూసి నిరాకరించి తపస్సుకు వెళ్తూ తాను మరణిస్తే తిరిగి బ్రతికించే ఉపాయాన్ని ఆమెకు చెప్పివెళ్లాడు. జమదగ్ని తపస్సులో ఉండగా కార్తికేయుడు కుట్రతో ఆయనను సంహరించాడు. తన పతి మరణించాడని గ్రహించిన ఎల్లమ్మ పార్వతీదేవి ఉపదేశంతో 7 మట్టి కుండలను తయారుచేసి అగ్ని లేకుండా సూర్యరశ్మితో సత్యాన్ని బోనం వండింది. మార్గమధ్యలో మళ్లీ కార్తికేయుడు ఆటంకాలు కలిగించినప్పటికీ ఆమె పట్టుదలతో తన కర్తవ్యాన్ని నిర్వహించింది. జమదగ్ని ప్రసాదించిన 5 మామిడి పండ్ల ద్వారా ఎల్లమ్మకు 5గురు సంతానం కలిగారు. వారిలో పెద్దవాడైన పరశురాముడు ఒకనాడు తండ్రి ఎవరో తెలియక తల్లిని నిలదీశాడు. జమదగ్ని మాట ప్రకారం ఎల్లమ్మ మౌనం వహించగా కుమారులు ఆమెను అనుమానించి అగ్నివలయంలో హింసించారు. ఆ బాధను చూడలేక శివుడు ఆమెను కైలాసానికి చేర్చగా ఎల్లమ్మ పాతాళంలోకి వెళ్ళిపోయింది. చివరికి 24 సంవత్సరాల తర్వాత ఎల్లమ్మ తల్లి పాతాళం నుండి ఉగ్రరూపంతో త్రిశూలం పట్టి బయటకు వచ్చింది. పరశురాముడు తల్లి గొప్పతనాన్ని తెలుసుకొని తండ్రి మరణానికి కారణమైన కార్తికేయుణ్ణి సంహరించాడు. సంజీవనీ విద్యతో తండ్రిని పునర్జీవితుణ్ణి చెయ్యటంతో రేణుక జమదగ్నుల వివాహం ఘనంగా జరిగింది. ఆపై భక్తులను కాపాడటానికి ఎల్లమ్మ తల్లి భూలోకంలో శిలారూపమై వెలసి నేటికి గ్రామదేవతగా పూజలందుకుంటోంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.